మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దానినే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ, ఇదిగో, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో, ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు.
మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకు మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాలన్నీ కూడా క్రిస్మస్కి సంబంధించినవి. ఈ వాక్య భాగమంతా కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. యేసుక్రీస్తు జననం గురించి దేవదూతలు యోసేపుకి, మరియకు, ఇంకా గొర్రెల కాపరులకి తెలియజేస్తారు. ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ వాక్య భాగాలు చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు నాకు పదే పదే నా ఆలోచనలోనికి వచ్చిన పదం నమ్మకం. ఈ వాక్య భాగాలను చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఎంత గొప్ప నమ్మకం యోసేపు కానీ, మరియ కానీ, ఈ గొర్రెల కాపరులు కానీ దేవుడి మీద పెట్టుకున్నారో మనకు అర్థమవుతుంది. దేవదూత వచ్చి యోసేపుకి మరియ గర్భం గురించి చెప్పినప్పుడు అపనమ్మకంతో యోసేపు లేడు. వెంటనే దాన్ని నమ్మాడు. ఈ లోకం ఏమనుకున్నా పర్వాలేదు, ఈ మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, దేవుడు చెప్పాడు పుట్టబోయే బిడ్డ ప్రజలను రక్షించే రక్షకుడు అని. కాబట్టి యోసేపు ఖచ్చితంగా విధేయత చూపించాడు. అదేవిధంగా మరియ కూడా అంతే నమ్మకంతో దేవదూత చెప్పిన వెంటనే ఆ విషయాలన్నిటినీ నమ్మి దేవునికి స్తోత్రం చెప్పింది. అంతేకాకుండా గొర్రెల కాపర్లు కూడా దేవదూతలు చెప్పిన తర్వాత వాళ్ళు వినేసి వదిలేయలేదు. ఆ పశువుల పాక దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళారు యేసు ప్రభువుని చూడడానికి, దేవునికి స్తోత్రం చెప్పడానికి. కాబట్టి వీరందరూ దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవదూతలు చెప్పిన విషయం మీద ఎంత గట్టి నమ్మకంతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చదివిన ఈ వాక్య భాగాల నుంచి ఈ సంవత్సరం నేను నేర్చుకున్నది, నేను దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద ఎంత గట్టి నమ్మకంతో బ్రతుకుచున్నాను. ఒకసారి ఆలోచించుకుందాం. మనం సంపూర్తిగా దేవుని నమ్ముతున్నామా? సంపూర్తిగా దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా? సంపూర్తిగా పరిశుద్ధాత్మ నడిపింపుని నమ్ముతున్నామా? లేకపోతే ఇంకా మన లోక సంబంధమైన విషయాలు, మన సొంత ఆలోచనలతో బ్రతుకుచున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ క్రిస్మస్ రోజున దేవుని వాక్యానికి మరింత నమ్మకంగా ఉండి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మన జీవితాలలో దేవుని కార్యాలు జరగాలని, వాటి ద్వారా దేవునికి మరింత మహిమ కలగాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా రక్షణ కోసం, మా పాప క్షమాపణ కోసం మీరు ఈ భూమిపైకి వచ్చి మానవునిగా జన్మించి మా కోసం సిలువ పైన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి త్వరలో రాబోచున్నారు. ప్రభువా, మీకు స్తోత్రములు, మీకు వందనములు. మా కోసం మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు. మీరు చేసిన త్యాగాన్ని వృధా కాకుండా మా జీవితాలలో మీరు ఇంకా మహిమ పొందుకోమని, మా జీవితాల ద్వారా మరింత మందికి సువార్త తెలియజేయమని, సువార్త కోసం మేము బ్రతికేలా మా జీవితాల్ని మార్చండి. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మేము మరింత మీకు చేరువయ్యేలాగా, మీ వాక్యం ప్రకారం నడుచుకునేలాగా, మీకు మహిమ కలిగేలాగా మమ్మల్ని మార్చమని, మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.